హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అంబికా డాన్స్ అకాడమీ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వీడియో అయితే మేము లాస్ట్ మంత్ నవంబర్ ఫస్ట్ వీక్లో అంబికాకి తాడేపల్లిగూడెంలో సన్మానం అయితే జరిగిందండి. సో దానికి రిలేటెడ్ వీడియో ఇది. అండ్ ఈ సిరిమూవ ఆర్గనైజేషన్కి అంబికాకి అరౌండ్ ఒక 15 years అనుబంధం అయితే అండ్ తన కెరియర్ ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో తనకి అరౌండ్ 6 to 7 years సేమ్ ఇదే వేదిక ప్రసిద్ధి చెందిన నాట్య కళను అటువంటి నృత్య కళను అభ్యసించి నవరసాలతో కూడిన అంగీకం భువనం యస్యా వాచకం సర్వవాన్మయం ఆహార్యం చంద్ర తారాదిత్వం వందే సాత్వికం శివం శంకరం రాగతాళ భావంతో అందరి సవడి చేస్తూ సిరిమువల నాదంతో మీరు చేస్తున్న నాట్య ప్రదర్శనలు అమోఘం అపూర్వం అనర్విచనీయం. మిమ్మల్ని ప్రశంసిస్తూ సిరిమువ 27వ వార్షికోత్సవంలో నాట్య కళాశ్రీ అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నాం. అందుకోండి ఆనందంగా మీ సిరిమువ. అలాగే ప్రముఖ శ్రీమతి ఆశా గారి చేతుల మీదుగా ఈ చరిత్రకి అవార్డును అందించేసిన ఆశా గారిని ఆహ్వానించిన, అలాగే రాకెట్ బాపురావు గారు, అలాగే మా అంబిక మాట్లాడుతున్నట్టు ఆమె స్పందన తెలియజేస్తుంది. వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఈ వేదిక చాలా పెద్దలు అనే కన్నా కళా పోషకులు అని చెప్పాలండి. వీళ్ళందరినీ వీళ్ళు కూడా కళాకారులే. ఎందుకంటే నెక్స్ట్ ఇక్కడ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు కానీ చూస్తున్న వాళ్ళు కానీ ఇలాంటి కార్యక్రమాన్ని మనం కూడా అడాప్ట్ చేసుకొని మన సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే అవార్డ్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అలానే ఈ అవార్డు ఇస్తున్నారంటే మన అందరి మీద మరింత బాధ్యత పెట్టారు వీళ్ళంతా. సో మనం దాని గురించి కష్టపడాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ అన్న మాటని కానీ మన దేశాన్ని కానీ ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా వీరందరి గురించి చెప్తే పేరు చెప్పాలంటే వీళ్ళ దగ్గర నేను పెరిగానండి. లాస్ట్ 25 yearsగా నన్ను వీళ్ళు ఎంకరేజ్ చేస్తూనే వచ్చాను. చిన్నప్పుడు సూపర్ కిడ్ అవార్డు నుంచి ఇస్తానండి. 2004 నుంచి నేను డిఫరెంట్ అవార్డ్స్ ఆల్ ఓవర్ గ్లోబ్లో 3000 షోస్ అబౌవ్ షోస్ చేశానండి. అలానే ఇది నా 45th అవార్డ్. సార్ శ్రీనివాస్ గారు మళ్ళీ ఇది ఎలా అంటే నా సెకండ్ ఇన్నింగ్స్ లాగండి. మా అబ్బాయి ఈరోజు మీ ముందుకి నేను ఇలాగ నిల్చున్నాను, వీళ్ళందరి ప్రశంసలు పొందుతున్నాను అంటే తల్లిదండ్రులు జవాది తమ్మాయినాయుడు గారు, లక్ష్మి గారికి, అలానే మా సిస్టర్స్, ఫ్యామిలీ అందరికీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డాక్టర్ సింతా గోపాలకృష్ణ గారి దగ్గర నేను కూచిపూడి ఎంఏ చేయడం జరిగిందని డిస్టింక్షన్లో పాస్ అవ్వడం జరిగింది. ఇంకెప్పుడైనా అవకాశం దొరికితే ఈరోజు కొంచెం ఫీవర్ ఉండడం వల్ల నేను డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ పర్ఫామ్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా పర్ఫామ్ చేస్తానండి. మరొకసారి ఇక్కడ నాకు నా వీరికి మెమెంటోస్ శ్రీనివాస్ గారు వీరికేనా వెళ్ళండమ్మా, వెళ్ళండి. నాట్య కళా ప్రవీణ శ్రీమతి జవాది అంబికా దాసరి, అంతర్జాతీయ నృత్య కళాకారిణి, రింగ్ డ్యాన్స్, వైఫ్ ఆఫ్ దాసరి రాజీవ్ కుమార్ కణుకు. సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు. అటువంటి మన తెలుగు వారి కీర్తి దశ దిశలా ప్రసరించేలా మన హిందూ సంస్కృతికి జాతి ఔన్నత్యానికి తార్కాణం. కళ అనేది 2 అక్షరాలు. అది విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ మన ఆనందార్తిలో ఉత్తేజంతో ఉప్పొంగుతుంది. అందులో ప్రధానమైనది కూచిపూడి భరతనాట్యం. ప్రసిద్ధి చెందిన నాట్య కళలు అటువంటి నృత్య కళను అభ్యసించి నవరసాలతో కూడిన అంగీకం భువనం యస్యా వాచకం సర్వవాన్మయం ఆహార్యం చంద్ర తారాదిత్వం వందే సాత్వికం శివం శంకరం రాగతాళ భావంతో అందరి సవడి చేస్తూ సిరిమువల నాదంతో మీరు చేస్తున్న నాట్య ప్రదర్శనలు అమోఘం అపూర్వం అనర్విచనీయం. మిమ్మల్ని ప్రశంసిస్తూ సిరిమువ 27వ వార్షికోత్సవంలో నాట్య కళాశ్రీ అవార్డు నుంచి సత్కరిస్తున్నాం. అందుకోండి ఆనందంగా మీ సిరిమువ.
అలాగే ప్రముఖ సినీ నటి ఆశా గారి చేతుల మీదుగా ఈ చిరంజీవికి అవార్డుని అందించాల్సిన ఆశా గారిని ఆహ్వానించాలని రాపెట్ బాపురావు గారు. అలాగే మా అంబిక మాట్లాడతానంటే ఆమె స్పందన తెలియజేస్తుంది. అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఈ వేదికను అలంకరించిన పెద్దలు అనే కన్నా కళా పోషకులు అని చెప్పాలండి. వీళ్ళందరినీ వీళ్ళు కూడా కళాకారులే. ఎందుకంటే నెక్స్ట్ ఇక్కడ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు కానీ చూస్తున్న వాళ్ళు కానీ ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా అడాప్ట్ చేసుకొని మన సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే అవార్డ్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అలానే ఈ అవార్డు ఇస్తున్నారంటే మన అందరి మీద మరింత బాధ్యత పెట్టారు వీళ్ళంతా. సో మనం దాని గురించి కష్టపడాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ అన్న మాటని కానీ మన దేశాన్ని కానీ ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా వీళ్ళందరి గురించి చెప్తే పేరున చెప్పాలంటే వీళ్ళ దగ్గర నేను పెరిగానండి. లాస్ట్ 25 yearsగా నన్ను వీళ్ళు ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. చిన్నప్పుడు సుబ్బకిడ అవార్డు నుంచి ఇస్తానండి. 2004 నుంచి నేను డిఫరెంట్ అవార్డ్స్ ఆల్ ఓవర్ గ్లోబ్లో 3000 షోస్ అబౌవ్ షోస్ చేశానండి. అలానే ఇది నా 45th అవార్డ్. సార్ శ్రీనివాస్ గారు మళ్ళీ ఇది ఎలా అంటే నా సెకండ్ ఇన్నింగ్స్ లాగండి. మా అబ్బాయి ఈరోజు మీ ముందుకి నేను ఇలాగ నుంచున్నాను, వీళ్ళందరి ప్రశంసలు పొందుతున్నాను అంటే తల్లిదండ్రులు జవాది తమ్మాయి నాయుడు గారు, లక్ష్మి గారికి, అలానే మా సిస్టర్స్, ఫ్యామిలీ అందరికీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డాక్టర్ చింతారావు బాలకృష్ణ గారి దగ్గర నేను కూచిపూడి ఎంఏ చేయడం జరిగిందండి. డిస్టింక్షన్లో పాస్ అవ్వడం జరిగింది. ఇంకెప్పుడైనా అవకాశం దొరికితే ఈరోజు కొంచెం ఫీవర్ ఉండడం వల్ల నేను డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ పర్ఫామ్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా పర్ఫామ్ చేస్తానండి. మరొకసారి ఇక్కడ నాకు సపోర్ట్గా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. Sorry.